చేతబడులు, హ్మ్. ఆకర్షణ, మందు పెట్టి మలుపుకున్నారని చెప్పి హ్మ్. ఊర్లలో ఎక్కువగా వింటూ హ్మ్. ఉంటాం. హ్మ్. ఈ చేతబడులు అనేవి నిజంగా ఉంటాయా? మనుషులపై ప్రభావితం చేస్తాయా? చేస్తాయండి. చేస్తాయి. మంచి ఉంటే చెడు ఎట్లుంది, దేవుడుంటే హ్మ్. దెయ్యం గూడా ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మనము వినాయకునికి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అని ఎట్లా చెప్తామో, ఆ దయ్యానికి కూడా అనే మంత్రాలుంటాయి కొన్ని. ఓకే. ఓకే. ఈయన శుక్లాంబరధరం అంటే ఈయన యాక్టివేట్ ఎట్లయితాడో, హ్మ్. అది చెప్తే అది దయ్యం యాక్టివేట్ అవుతుంది. ఓకే. అది ఏదో ఏమైనా పేరు పెట్టు కాశ్మీరానో హ్మ్. ఏదో ఒకటి దాని ఓకే. పేరు. ఓకే. జస్ట్ ఫర్ ఫన్ చెప్తున్నాను. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఇక్కడ గాడ్ ప్రిన్సిపల్ ఇదే గదా! అవును. ప్రసన్న వదనం ధ్యాయేత్ అంటే ఓకే. ఆయన నన్నేదో పిలుస్తున్నాడని ఏదో కరుణిద్దాం అనుకుంటాడు. ఆ దయ్యానికి కూడా అదే ఉంటది. హుహు. ఏదో ఒక కంటెంట్ ఉంటది. ఓకే. ఆ కంటెంట్ ఏదో ఒకటి కరాల వదినే అది ఇది కరాల యక్షిని టహ 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 అంటే అమ్మ బాబోయ్! నన్నెవడో పిలుస్తున్నాడు ఏదో సంథింగ్ చేయాలని అది వచ్చేస్తుంది. ఓకే. సేమ్ రూలే. కాబట్టి ఇక్కడ దైవత్వం ఉంది. దేవుడు దయ్యం ఎట్లా ఉందో మంచి మంత్రాలుంటాయి, చెడు మంత్రాలుంటాయి. సో, దయ్యం ఉంది అంటారు. దయ్యం కంటే ఇక్కడ మంత్రశక్తి గురించి చెప్తున్నాను. మంత్రశక్తి. లిటరల్లీ నేను దయ్యం అవన్నీ తెలవదు నాకు. భూత, పేత, పిశాచాలు ఇవన్నీ విన్నా నేను. ఏది చూడలేదు. ఆ! ఓకే. బట్ మంత్రశక్తి ఇట్ వర్క్స్. హుహు. హ్మ్. మంత్రశక్తి ఉంది. యాహ్! ఆత్మలుంటాయండి? అంటే చాలామంది అంటూ ఉంటారు ఏంటంటే, చనిపోయిన తర్వాత ఆత్మ ఇన్ని డేస్ వరకి కిందే తిరుగుతూ ఉంటుంది అవును. భూమి పైన. హ్మ్. సో, దీని గురించి ఏమైనా వివరించగలరా? చూడండి ఆత్మలనేటివి ఉంటాయి. మనం హ్మ్. సినిమాలో చూపించినట్టు తెల్ల చీరలు కట్టుకొని ఇట్లాంటివి అవేం వాళ్ళ స్పెషల్ డిజైనర్స్ ఏమి ఉండరు దాంట్లోకి. వాళ్ళకి రెగ్యులర్ ఆత్మ జస్ట్ మన థంబ్ ఉంటది గదా! దాంట్లో దాదాపు 1,00,000 పీసెస్ చేస్తే ఇది ఎంతొస్తదో, ఓకే. అంత దాంట్లో మళ్ళీ మైనర్‌గా ఉంటుందని ఉపనిషత్తులో ఉంటుంది. ఓకే. ఆత్మ సంచారం అని ఉపనిషత్తుల్లో హ్మ్. ఆత్మ ఎలా ట్రాన్స్‌ఫర్ అవుతుందనేది ఉంటుంది. జస్ట్ ఒక మన ఉప్మా రవ్వ చూసారా? అవును. దాన్ని ఒక 100 పీసెస్ చేస్తే ఎంతుంటుందో అంతుంటుందంట ఆత్మ. ఓహో! అంత చిన్నగా నీట్‌గా ఉంటుంది. ఉపనిషత్తుల్లో ఉంటుంది ఆ హుహు. విషయము. ఇంత చిన్నదని. మనలో దానికి శారీ కట్టి, మల్లెపూలు పెట్టి, సినిమాలో ఇట్లా వెరైటీగా చూపిస్తుంటారు. అవునవును. ఇది జస్ట్ ఫన్ కోసం అనుకోండి హ్మ్. వాళ్ళు హ్మ్. చెప్పేది. అంటే అవును. వాళ్ళు చూయించేది. బట్ ఆత్మ ఇలా ఉంటుందనమాట. ఈ హ్మ్. ఆత్మ ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతా ఉంటుంది. ఓకే. ఇప్పుడు పంచ ప్రాణాలంటాము. సో, వాట్ ఆర్ ద పంచ ప్రాణాలు? చనిపోయినప్పుడు ఆత్మ ఎన్ని చోట్ల స్టే చేస్తుంది. ఇవన్నీ రియల్‌గా ఉన్నాయి. రియల్‌గా ఉన్నాయి. ఓకే. హ్మ్. ఇప్పుడు ఇంకొకటండి, ఇప్పుడు చూడగలుగుతుంది మనల్ని అని చెప్పేసి అంటా ఉంటారు. నిజంగా ఆత్మ చూస్తుంది, వింటుందా? ఇప్పుడు చనిపోయాక ఆత్మ హ్మ్. హ్మ్. మనల్ని చూస్తుంది. అంటే పెద్దవాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఆత్మ ఉంది, చూస్తుంది, వింటుంది మనల్ని. అలా ఉంటదా అసలు? పంచభూతాత్మ పంచభూతాల ద్వారా ఇట్లాంటివి జరుగుతాయని తెలుసండి. ఓకే. ఆత్మ కానీ, ఏదైనా గానీ, మనకు జరిగే ప్రతి ఇన్ఫర్మేషన్ వీటి నుంచే రాబట్టుకొని అది ప్రొసీడ్ అవుతుంది. హ్మ్. అదంటూ ఒకటి స్పెషల్‌గా ఇట్లా వస్తుంది అనేది కొంచెం టఫ్ కేసెస్‌లో జరుగుతుంది. ఓకే. ఎందుకంటే, టఫ్ కేసెస్‌లో జరుగుతుందని ఎందుకు చెప్తున్నానంటే, మీకు బగలాముఖి అని దశమహావిద్యలో ఒక అమ్మవారుంటారు. బగలాముఖి అనమాట. ఈ అమ్మవారు స్తంభన విద్యకు ప్రతీక. తర్వాత ధూమావతి అని ఉంటారు. హ్మ్. ఇంకొక అమ్మవారు దశమహావిద్యలో. ఓకే. ఈమె ఉచ్చాటన దేవత అంటారు. ఈ భూత, ప్రేత పిశాచాలు ఇలాంటివి వచ్చినప్పుడు ధూమావతిని చేయడం ద్వారా వెళ్ళిపోతాయని దశమహావిద్యల్లో ఉంటుంది. ఓకే. కాబట్టి వీటిని అనుసరించి అవైతే ఉంటాయని నమ్మచ్చు. కానీ హ్మ్. వీళ్ళిచ్చే ఎగ్జాగరేషన్ అయితే ఉండదు. ఓకే. యూ నో అవి వర్క్ చేస్తాయి తమ పని తాను. కానీ వీళ్ళిచ్చినంత ఓవర్ బిల్డప్ అయితే ఉండదేమో నా అభిప్రాయం. ఓకే. ఇంకొకటంటే యాగంటిలో ఇప్పుడు నంది పెరుగుతుంది అని చెప్పేసి అవును. హ్మ్. అంటున్నారు. అండ్ మనకి బ్రహ్మం గారు చెప్పింది ఏంటి హ్మ్. అనంటే, ఒకవేళ అంటే ఒక నంది లేసి ఆడుతుంది. అప్పుడు కలియుగం అంతమవుతుంది అని హ్మ్. చెప్పేసి. సో, దానికోసమే ఇది పెరుగుతుందా? అంతే కదండీ! ఇప్పుడు ఆయన చెప్పినటువన్నీ జరిగాయి. హ్మ్. అవును. ఆయన్ని మనం చెప్పేవాళ్ళం కాదు. హ్మ్. ఆయన చెప్పినవన్నీ మాక్సిమం జరుగుతూనే ఉన్నాయి. అవును. సో, ఆయన కూడా ఇలాగే చెప్పాడు. కలియుగాంతం అంటే ఇప్పుడే కాదండి. ఇంకా మన కైండ్ ఏదో ఒక 3500, 4000 సంవత్సరాలు కూడా కాలేదు కలియుగం స్టార్ట్ అయ్యి. హ్మ్. ఇంకా చాలా సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు ఉంది కలియుగం. ఇంకా స్టార్టింగ్‌లోనే ఉన్నాం మనం. కాబట్టి అది అప్పట్లో జరుగుతుంది. ఇప్పుడు ఆయన చెప్పినవి చాలా జరిగాయి గదా! అవును.
కాబట్టి క్లైమాక్స్ మూమెంట్ లో అది కూడా జరగచ్చు. సో నంది పెరుగుతుంది అన్నది నిజమే అంటారు. అంతే అంటే కదా. సైంటిఫిక్ గా ఏంటి అని అంటే నార్మల్ గా అయితే కొన్ని రాళ్ళు పెరుగుతాయి అని తెలుసు చెప్పేసి. లోపల టెక్టానిక్ కైండ్ ఆఫ్ అవును. ఆ స్టేట్స్ ఉన్న ఈ రాక్ కల్చర్ ఉంటుంది లోపల. అవునవును. అవి ఇలా గుద్దుకున్నప్పుడు ఇలా పెరుగుతుంటాయి. సైన్స్ ఎక్కడికంటే ప్రతి దానికి సైన్స్ ఉంటుంది. సో మీరు సైన్స్ ని నమ్మరా అసలు? అంటే కొంచెం నో నో కొంచెం నో సైన్స్ నమ్మకం ఎట్లుంటానండి, నేను బీటెక్ గ్రాడ్యుయేట్, అదే అందుకే నేను అడిగాను. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కదా, కాబట్టి దాని గురించి ఏం లేదు. ఐ బిలీవ్ ఇన్ సైన్స్, కానీ నా ప్రొఫెషన్ పరంగా నేను వీటి సైడ్ ఎక్కువ వకాలత పుచ్చుకుంటాను. ఓకే. ఈ ప్రొఫెషన్ ఎందుకు మీకు అంటే? అది ఇక మన వ్యూవర్స్ అందరికీ తెలుసండి, మా అబ్బాయికి మాటలు రాకపోవడంతో అప్పుడు నేను ఆస్తికునిగా ఉంటే, చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, అవును. నా ఆస్తికునిగా ఉండి నా కొడుకు కోసమని ఈ జాతకాల దగ్గరకు వచ్చాను. అంటే వాటిని నేర్చుకొని నా కొడుక్కి కొన్ని మహావిద్యలు చేయడం ద్వారా తనకు మాటలు తెప్పించుకోగలిగిన నా కొడుక్కి. ఇప్పుడు ఓకే. అప్పటి నుంచి నేను ఇంక ఈ ఆస్ట్రాలజీ ఫీల్డ్లో ఉండిపోయాను. సబ్స్క్రైబ్ చేయండి. subscribe to Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.